మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు జ్యేష్ఠ అమావాస్య మంగళవారం. ఈరోజు రాత్రి 12 గంటల లోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టండి చాలు. ఇక 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. రాత్రికి రాత్రే మీ సుడి తిరిగిపోతుంది. మీరు ధనవంతులుగా మారిపోతారు. ఎందుకంటే గ్యాస్ స్టవ్ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అంతేకాదు గ్యాస్ స్టవ్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది. గ్యాస్ స్టవ్ను మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము. అయితే మంగళవారంతో కలిసి వచ్చిన ఈ అమావాస్య లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే లక్ష్మీదేవితో సమానంగా భావించే గ్యాస్ స్టవ్ కింద ఈరోజు రాత్రి 12 గంటల లోపు దీనిని పెడితే చాలు, దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. ధనవంతులుగా మారే ఎన్నో అవకాశాలు మీ కళ్ళ ముందు ఉంటాయి. సహజంగా లక్ష్మీదేవిని మంగళవారం రోజున పూజించటం వల్ల తల్లి లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు ధనధాన్యాలు కలుగుతాయి అని మనం నమ్ముతూ ఉంటాము. శాస్త్రాలు కూడా లక్ష్మీదేవిని మంగళవారం పూజించటం వల్ల అమ్మవారు ప్రసన్నమవుతారని వివరిస్తూ ఉన్నాయి. అలాంటి మంగళవారంతో అమావాస్య కలిసి రావటం చాలా విశేషమని చెప్పుకోవచ్చు. అసలు అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే ఆడపిల్ల అమావాస్య రోజు పుడితే లక్ష్మీదేవి ఇంట్లో పుట్టింది అని భావిస్తూ ఉంటారు. అలాంటి ఆడపిల్ల ఎలా అయితే ఎదుగుతూ ఉంటుందో అలా వారి సంపద కూడా పెరుగుతూ ఉంటుంది. అలాంటి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ మంగళ అమావాస్య ఎంతో శక్తివంతమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. ఈ శక్తివంతమైనటువంటి రోజున ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే లక్ష్మీదేవితో సమానమైన గ్యాస్ పొయ్యి కింద ఏం పెడితే ధనానికి ధాన్యానికి లోటు రాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి వీడియోలు మీ కంటపడవు కనుక పూర్తి వివరాల కోసం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ బాక్స్లో తప్పకుండా జై శ్రీరామ్ అని టైప్ చేయండి. ఇంకా మగపిల్లలు ఉన్న తల్లులు ఈ రోజున ఖచ్చితంగా ఒక ప్రత్యేక పరిహారం చేసుకోవాలి. మగపిల్లలపై నరదృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారిని గ్రహణ దోషం నుండి రక్షించుకోవడానికి ఈరోజు రాత్రి ఒక కోడిగుడ్డును తీసుకొని దానికి నిండుగా కుంకుమ రాసి ఆ తర్వాత దానిపై కాటుకతో ఇంటి గుర్తు వేసి తర్వాత ఆ గుడ్డుతో పిల్లవాడికి దిష్టి తీసి ఎవరూ తొక్కని చోట లేదా పారే నీటిలో పడవేయాలి. ఇది పిల్లల ఆరోగ్యం భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది. తల్లి లేని పక్షంలో భార్య కూడా తన భర్తకు ఈ దిష్టి తీయవచ్చు. అలాగా ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈరోజు రాత్రి ₹1 బిల్లను తీసుకొని తమ సంకల్పం చెప్పుకొని తల చుట్టూ తిప్పుకుని రాత్రంతా ఆరు బయట గోడపై ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఆ బిల్లను ఎవరికైనా దానం చేస్తే అప్పుల బాధలు తొలగిపోయి ధనప్రాప్తి కలుగుతుంది. ధన సంపాదన కూడా పెరుగుతుంది. ఇక అసలు విషయంలోనికి వస్తే గ్యాస్ స్టవ్ని మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము. గ్యాస్ స్టవ్ అనేది అందరి వంటగదిలో ఉంటుంది. వంటగదికి మన సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. వాస్తుపరంగా వంటగది దేవస్థానంతో సమానం. పూజ గదులు సపరేట్గా లేని వారు వంటగదినే పూజగదిలా మారుస్తూ ఉంటారు. అంటే వంటగదిలోనే దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలను పెట్టి పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే పూజగదిలో దేవుడి ఫోటోలను పెట్టి పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో వంటగదిలో దేవుళ్ళ ఫొటోస్ను పెట్టి పూజించటం వల్ల కూడా అంతే పుణ్యం అనేది వస్తుంది. అంటే పూజగది తర్వాత అంతటి స్థానం మళ్ళీ వంటగదికే ఇస్తూ ఉంటాము. ఇలా శాస్త్రపరంగా వంటగదికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. కుదిరిన వారు ఈ ప్రత్యేకమైన అమావాస్య రోజు రాత్రి ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని కూడా వేయాలి. ఇలా సాంబ్రాణి ధూపాన్ని వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో ఏవైనా చెడు శక్తులు దోషాలు ఉంటే అవి బయటికి వెళ్ళిపోతాయి. దిష్టి దోషాలు చెడుగాలి వంటి ప్రభావం పూర్తిగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. దైవశక్తి దైవ అనుగ్రహము ఇంట్లోకి వస్తాయి. అలానే ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా మర్చిపోయి కూడా జుట్టును కట్ చేసుకోకూడదు, గోర్లను కట్ చేసుకోకూడదు, బూజు దులపకూడదు, తులసి ఆకులను చెట్టు నుండి తెంపకూడదు. అలాగే ఈరోజు మర్చిపోకుండా నూనె కానీ నల్ల నువ్వులు కానీ నల్లటి వస్త్రాలు కానీ ఇంట్లోకి తెచ్చుకోకూడదు. ఇనుముకు సంబంధించిన వస్తువులు పదునైన షార్పు వస్తువులు అంటే కత్తి కత్తెర ఇలాంటివి తెచ్చుకోకూడదు. ఇవి ఇంట్లోకి తెచ్చుకుంటే శనీశ్వరుని మీతో పాటు ఇంట్లోకి తెచ్చుకున్నట్టే. అంతేకాదు ఈరోజు ఇంటి ఆడపిల్లలు కంటతడి పెట్టకూడదు. కాబట్టి పొరపాటున కూడా ఈ అమావాస్య రోజు ఈ తప్పులు అస్సలు చేయవద్దు. అలాగే ఈరోజు రాత్రి 12 గంటల లోపైనా సరే కనీసం ₹10 పెట్టైనా ఒక దొడ్డుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఇలా దొడ్డుప్పు ప్యాకెట్ను ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి మీతో పాటు మీ ఇంట్లోకి వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవికి దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం. అమ్మవారికి దొడ్డుప్పు అంటే అస్సలు చెప్పలేనంత ప్రీతికరం.
దొడ్డుప్పు ఎవరైనా సరే ఈ మంగళవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చుకుంటే ఖచ్చితంగా వారి సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ధనపరమైన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఆర్థిక రీత్యా ఎదుర్కొంటున్న బాధలు కష్టాల నుండి విముక్తిని పొందుతారు. దరిద్రం అనేది వారి దరిదాపుల్లోనికి కూడా అస్సలు ఉండనే ఉండదు. కష్ట నష్టాల నుండి బయటపడి మీకు ఇష్టదైవమైన లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీరు సిరి సంపదలకు అధిపతిగా మారిపోతారు. ఇకపోతే ఈరోజు ఉత్తర దిక్కున రాత్రి 10 గంటల లోపు ఉప్పు దీపాన్ని వెలిగించాలి. ఇలా మంగళ అమావాస్య రోజు ఉప్పు దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షితురాలవుతుంది. ధనానికి లోటు రాకుండా ఉంటుంది. ధన ద్వారాలు తెరుచుకుని ధన సంపాదన పెరగడానికి ఈ ఉప్పు దీపం ఎంతగానో సహాయపడుతుంది. అదేవిధంగా ఈరోజు రాత్రి 12 గంటల లోపు గ్యాస్ స్టవ్ కింద ఒక వస్తువును పెట్టాలి. అసలు గ్యాస్ స్టవ్కి ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే మన దగ్గర ఎంత బంగారం ఉన్నా, డబ్బు ఉన్నా, ఎన్ని ఆస్తి అంతస్తులు ఉన్నా మనకు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ అనేది అవసరం. ధనవంతులైనా పేదవారైనా గ్యాస్ స్టవ్ పైన వంటలు చేస్తూ ఉంటారు. పేద ధనిక అని తేడా లేకుండా ఈ యొక్క గ్యాస్ స్టవ్ అనేది అందరికీ ఒకే విధంగా ఉపయోగపడుతుంది. ఎంత డబ్బు బంగారము ఉన్నా గ్యాస్ స్టవ్ని వెలిగించి అన్నాన్ని వండుకుని తింటామే తప్ప బంగారాన్ని తినలేము. అందుకే గ్యాస్ స్టవ్ అనేది అందరి దగ్గర ఒకే విధమైనటువంటి గౌరవాన్ని పొందుతుంది. పేదవారైనా ధనవంతుడైనా ఎవరైనా సరే గ్యాస్ స్టవ్ని సమానంగానే పూజిస్తూ ఉంటారు. గ్యాస్ స్టవ్ని ప్రత్యేకమైన రోజులలో శుభ్రం చేస్తారు. కొంతమంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్ల వల్లే వారికి అదృష్టం అనేది త్వరగా కలగదు. వారికి ఎప్పుడూ గొడవలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబంలో గొడవలు, ఇలా రకరకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. వాటి వల్ల వారు జీవితంలో సంతోషంగా ఉండలేరు. ఆ పొరపాట్లు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది ఎప్పటికప్పుడు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేస్తారు. కానీ గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను మాత్రం ఉతకటం మర్చిపోతారు. ఇది అస్సలు పెద్ద పొరపాటు అని చెప్పుకోవచ్చు. మసిగుడ్డ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మన యొక్క సంపద పూర్తిగా మసిగుడ్డలో ఉంటుంది. అంటే మనం మసిగుడ్డను ఎంత శుచిగా శుభ్రంగా ఉంచితే లక్ష్మీదేవి అంత త్వరగా ఆకర్షితురాలు అవుతుంది. మసిగుడ్డ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మసిగుడ్డ అంటే లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టం అనే సందేహం మీకు కలగవచ్చు. మసిగుడ్డ అంటే శుభ్రం చేసేటటువంటి వస్త్రం. చీపిరి అన్న, మసిగుడ్డ అన్న, శుభ్రపరిచే వస్తువులన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కడైతే అతి శుభ్రత, పరిశుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. శుభ్రమైన సువాసన భరితమైనటువంటి ప్రదేశాలలో లక్ష్మీదేవి ఉంటుంది. అలా శుభ్రపరిచి అందంగా అలంకరణీయంగా చేయాలి అంటే ఖచ్చితంగా మనకు శుభ్రం చేసే వస్తువులు కావాలి. అందుకే లక్ష్మీదేవికి శుభ్రం చేసే వస్తువులంటే చాలా ఇష్టం. చీపురిని ఏ విధంగా అయితే కాలితో తన్నినప్పుడు, అంటే అనుకోకుండా చీపురికి కాలు తగిలితే మనం ఎలా అయితే దండం పెట్టుకుంటామో, మసిగుడ్డ కూడా కాలి కింద పడినప్పుడు అలానే నమస్కరించుకోవాలి. అప్పుడు ఏ దోషాలు ఉండవు. మసిగుడ్డను తప్పనిసరిగా ఎప్పటికీ అప్పుడు ఉతుకుతూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటే ఆర్థిక కష్టాలు ఉండవు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు. మసిగుడ్డను ఉతకని ఇంట్లో, మసిగుడ్డ మురికిగా ఉండే ఇంట్లో ఎప్పుడూ సమస్యలు, గొడవలు, ఆర్థిక కష్టాలు వంటివి అధికంగా ఉంటాయి. కాబట్టి మసిగుడ్డను చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గ్యాస్ స్టవ్ వెనుకాల ఉండే గోడను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా వంటగదిని పూర్తిగా శుభ్రంగా ఉంచుకోవటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజులలో వంటగదిని శుభ్రం చేసి వంటగదిలో ధూపాన్ని వేస్తూ ఉండాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా అనుగ్రహిస్తుంది. వంటగది దగ్గర, గ్యాస్ స్టవ్ దగ్గర ఈ విధమైనటువంటి నియమనిష్టలు పాటించాలి. ఇక ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలో చూద్దాం. రాత్రి 12 గంటలలోపే గ్యాస్ స్టవ్ కింద ఇది ఎందుకు పెట్టాలి అంటే మంగళవారం అమావాస్య కాబట్టి లక్ష్మీదేవి ఖచ్చితంగా రాత్రి సమయంలో భూలోక సంచారణ చేస్తుంది. ఆ సమయంలో గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా ఈరోజు వంటగదిలో అన్నాన్ని పూర్తిగా ఖాళీ చేయకూడదు. కొద్దిగా అన్నాన్ని తీసి పక్కన పెట్టి గిన్నెలన్నీ శుభ్రం చేసుకోవాలి. తర్వాత వంటగదిని శుభ్రం చేసి వంటగదిలో ధూపాన్ని వేయాలి. మరికొద్దిగా అన్నాన్ని ఎందుకు పక్కన ఉంచాలి అంటే రాత్రి సమయాల్లో పితృదేవతలు ఇంట్లోకి వస్తారు. ఆ సమయంలో ఇంట్లో వంటగదిలో అన్నం, కూరలు లేకపోతే వారు ఆగ్రహంతో, కోపంతో వెళ్ళిపోతారు. ఆ విధంగా వెళ్ళిపోవటం వల్ల పితృదోషాలు అంటుకుంటాయి. కాబట్టి అలా మనకు పితృదోషాలు లేకుండా ఉండాలన్నా, తగిలిన దోషాలు తొలగిపోవాలి అన్న ఈ విధంగా ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఇలా చేయాలి. కొద్దిగా అన్నాన్ని ఖచ్చితంగా పక్కన పెట్టి మూత పెట్టాలి. అంటే అన్నము, కూర రెండూ కూడా పక్కన పెట్టాలి. తర్వాత వంటగదిని శుభ్రం చేసి ధూపం వేయాలి. ఇలా ధూపం వేయటం వల్ల సుగంధ పరిమళమైనటువంటి సువాసనకు లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది.
అలాగే గ్యాస్ స్టవ్ పైన ఎలాంటి పాల మరకలు కూర మరకలు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి. మరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మనం ఈ పరిహారాన్ని కొద్దిగా రహస్యంగా చేయాలి. అంటే అందరూ పడుకున్న తర్వాత రహస్యంగా చేయాలి. మనం ఎప్పుడైనా ఏదైనా మంచి కూర చేసే సమయంలో అది ఖచ్చితంగా కాస్త రహస్యంగా ఉంటే ఫలితం అనేది ఊహించని స్థాయిలో ఉంటుంది. కాబట్టి కొద్దిగా రహస్యంగా ఈ పరిహారాన్ని చేయాలి. ముందుగా ఒక ప్లేట్ను తీసుకోవాలి. ఒక ఇత్తడి ప్లేట్ కానీ లేదా స్టీలు లేదా రాగి, ఈ మూడిట్లో ఏ ప్లేట్ అయినా పర్వాలేదు. అలా ఒక ప్లేట్ను తీసుకొని అందులో మనం నిండుగా బియ్యాన్ని పోయాలి. ఇలా బియ్యాన్ని వేయటం వల్ల వెంటనే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్క చెల్లెళ్ళు అయినప్పటికీ లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి ఉండదు. జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి ఎప్పుడైతే దరిద్రం వెళ్ళిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇలా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టింది అంటే ఇంట్లో సిరుల వర్షం కురిసినట్లే అర్థం. అయితే ఈ విధంగా మనం ఒక ప్లేట్లో బియ్యాన్ని పోసి తర్వాత ఆ బియ్యం పైన ఒక రూపాయి కాయిన్ను పెట్టండి. దానిపైన ఒక తమలపాకును పెట్టి తమలపాకు పైన పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టండి. అలా పెట్టేసిన తర్వాత ఆ గౌరీమాత దగ్గర ఒక ఒక్క పోక ఉంటుంది కదా, ఎర్రగా ఉంటుంది, దానిని పెట్టాలి. ఆ తమలపాకు మీదే మళ్ళీ ఒక చిల్లర కాయిన్ను పెట్టండి. తర్వాత పసుపు కుంకుమ కొద్దిగా చల్లి జువ్వాది పౌడర్ను కూడా కొంచెం చల్లండి. ఈ జువ్వాది పౌడర్ లేకపోతే పచ్చకర్పూరమైనా పర్వాలేదు. పచ్చకర్పూరం కూడా లేకపోతే కొద్దిగా అత్తరు 2 చుక్కల అత్తరైనా సరే అక్కడ వేయవచ్చు. ఎందుకంటే మంచి సువాసన కోసం అంతే. ఎక్కడైతే సువాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి మంచి సువాసన కోసం కొద్దిగా జువ్వాది పౌడర్ని వేయాలి. అలా జువ్వాది పౌడర్ని వేయటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వస్తుంది. ఇక ఈ విధంగా అవన్నీ వేసేసి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టి ఒక్కసారి 2 చేతులు జోడించి నమస్కరించుకొని మీ సమస్యలను చెప్పుకోండి. సమస్యలను చెప్పుకున్న వెంటనే వచ్చి నిద్రించండి. మళ్ళీ మీరు వంటగదిలోనికి వెళ్ళకూడదు. ఈ పరిహారం చేశాక మళ్ళీ తిరిగి వంటగదిలోనికి వెళ్ళకూడదు. ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ఆ పనులన్నీ పూర్తి చేసుకుని మాత్రమే ఈ పరిహారం చేయండి. అంతే తప్ప చేశాక మళ్ళీ వంటగదిలోనికి వెళ్ళి రావటం వంటివి చేస్తే మనం ఏదైతే ఫలితం కోసం చూస్తున్నామో ఆ ఫలితం రాకపోవచ్చు. కాబట్టి కొద్దిగా రహస్యంగా అలానే మళ్ళీ వంటగదిలోనికి వెళ్లకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి. ఇలా చేసేసి అలా పెట్టేసి మీ సమస్యను చెప్పుకుని వచ్చి నిద్రపోండి. తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి వెంటనే గ్యాస్ స్టవ్ కింద పెట్టిన ఆ ప్లేట్ను బయటకు తీయాలి. మీరు బ్రష్ చేయకపోయినా స్నానం చేయకపోయినా పర్వాలేదు. స్నానం చేసే తీయాలి అనే రూల్ ఏమీ లేదు. కాబట్టి స్నానం చేయకపోయినా పర్వాలేదు. దానిని వెంటనే బయటకు తీసి అందులో ఉండే కాయిన్ను మాత్రం పక్కకు పెట్టేసి ఆ బియ్యంతో పాటు మిగతా పదార్థాలన్నీ కూడా కలిపి ఒక కవర్లో వేసి దానిని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. అలానే ఆ కాయిన్ని శుభ్రంగా కడిగి బుధవారం రోజు శుచిగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులను వేసుకొని ఆ కాయిన్ని ఏదైనా ఆలయంలోనికి వెళ్ళి వీటితో పాటు ఇంకో 2-3 రూపాయలు కూడా కలిపి ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే మీ ఆర్థిక కష్టాలు సమస్యలు తొలగిపోతాయి. దాన ధర్మాలకు కూడా ఎంతో శక్తి ఉంటుంది. ఎన్నో గ్రహ దోషాలను తొలగించుకోవడానికి దాన ధర్మాలు ఉపయోగపడుతూ ఉంటాయి. అలాంటి ఈ దాన ధర్మాన్ని ఇలా గ్యాస్ స్టవ్ కింద అమావాస్య రోజు పెట్టి అమావాస్య మరుసటి రోజు ఆ కాయిన్ని దానం చేయటం వల్ల కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. డబ్బు అంతకంతకు పెరుగుతుంది. సమస్త పాపాలు పోయి మన దరిద్రమంతా పోయి కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి. రాత్రికి రాత్రే దశ అనేది తిరిగిపోతుంది. ఇలా మనం చాలానే విని ఉంటాం కదా, రాత్రికి రాత్రి వారి దశ తిరిగిపోతుందని. ఎప్పుడైతే మన దరిద్రం తొలగిపోతుందో ఆ మరుక్షణమే మనం మట్టిని పట్టుకున్న బంగారంగా మారుతుంది. మనం ఏదైనా టైం పాస్కు చేసినా కూడా అందులో అద్భుత విజయాలు కలుగుతూ ఉంటాయి. ఇలా జరగాలి అంటే ముందు మన ఇంట్లో ఉండే దరిద్రం పోవాలి. మనపై ఉన్న 10 మంది ఏడుపు, నరదృష్టి, నరుల ఘోష అనేది తొలగిపోవాలి. వాటిని తొలగించుకోవడానికే ఈరోజు పరిహారం చేయాలి. అమావాస్య రోజు చేసే పరిహారాలకు ఎక్కువ ఫలితం వస్తుంది. అమావాస్య రోజు చేసే ఈ పరిహారానికి అద్భుత ఫలితాలతో పాటు ధనం ఆకర్షింపబడుతుంది. కనుక మీకు ధనపరమైన సమస్యలు ఉన్నాయి, అవి తొలగిపోవాలి అంటే మర్చిపోకుండా ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఈ విధంగా చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ రోజుతో ఇక జ్యేష్ఠ మాసం పూర్తయిపోయి మరుసటి రోజు నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఇది చాలా పవర్స్ కలిగిన రోజు గనట ఈ రోజు గుర్తుపెట్టుకొని దీనిని తింటే చాలు కష్టాలు బాధలు పోయి మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. చాలామంది అమావాస్య అనగానే ఏదో అశుభ దినమని, ఆ రోజు ఏ పని చేయకూడదని, అమావాస్య రోజు బయటకు వెళితే అరిష్టమని భయపడుతూ ఉంటారు. కానీ నిజానికి అమావాస్య అనేది ఆధ్యాత్మిక సాధనకు, జాతక దోషాలు మరియు పితృదోషాలు తొలగించుకోవడానికి, అలాగే లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి ఎంతో అనువైన సమయం. మనలో ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో ఏదో ఒక రకమైన కష్టంతో, బాధతో సతమతమవుతూనే ఉంటారు. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు మనుషులను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఎంత కష్టపడినా చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదని, అప్పుల బాధలు పెరిగిపోతున్నాయని చాలామంది ఆవేదన చెందుతూ ఉంటారు. ఇలాంటి కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోయి మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉండాలంటే, మీ సంపాదన దినదినాభివృద్ధి చెందాలంటే ఈ అమావాస్యను మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అమావాస్య రోజు కేవలం ఒక చిన్న పదార్థాన్ని తింటే చాలు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ధన సమస్యలు అన్నీ పటాపంచలైపోతాయి. మీరు ఊహించని విధంగా మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది. మీ సంపాదన అమాంతం పెరుగుతుంది. అంతేకాదు, ఈ అమావాస్య రోజు ఈ పదార్థం తినడం వల్ల కేవలం ఆర్థిక లాభాలే కాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఈ పదార్థం తింటే మీ శరీరానికి అపారమైన బలం, పుష్టి వస్తాయి. ఎప్పుడూ నీరసంగా, నిస్సత్తువగా ఉండేవారిలో నూతన ఉత్తేజం వస్తుంది. శరీరంలో ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే అవి క్రమంగా పోతాయి. మీ ఆరోగ్యం ఎంతో బాగుపడుతుంది. మనకు ఎంత ధనం ఉన్నా దానిని అనుభవించడానికి సరైన ఆరోగ్యం లేకపోతే ఆ సంపదంతా వృధానే అవుతుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లుగా ఈ అమావాస్య రోజు మీరు ఈ పదార్థం తినడం వల్ల ఇటు ఆరోగ్యలక్ష్మి, అటు ధనలక్ష్మి ఇద్దరూ మీ ఇంట కొలువై ఉంటారు. మరింతకీ ఈ అమావాస్య రోజు ఏ పదార్థం తినాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ అమావాస్య రోజు మీరు గుర్తుపెట్టుకుని తినాల్సిన ఆ అద్భుతమైన పదార్థం మరేదో కాదు, బెల్లం మరియు నెయ్యి. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. ఈ అమావాస్య రోజు ఒక చిన్న బెల్లం ముక్కని తీసుకొని దానిని స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో ముంచి తినాలి. ఆవు నెయ్యి లేకపోతే మామూలు గేదె నెయ్యిలో అయినా ముంచుకొని తినవచ్చు. ఈ అమావాస్య రోజు ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా సరే మీరు దీనిని తినవచ్చు. ఇలా బెల్లం ముక్కని నెయ్యిలో ముంచుకుని తింటే చాలు మీ జాతకంలో ఉన్న ఎటువంటి గ్రహదోషాలు అయినా సరే నశించిపోతాయి. జాతక దోషాలు పోతాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతలు, కష్టాలు పోతాయి. అలాగే అనారోగ్య సమస్యలు పోతాయి. మీ శరీరానికి అద్భుతమైన బలం వస్తుంది. ఆర్థికపరమైన సమస్యలన్నీ పటాపంచలైపోయి విశేషమైన ధనలాభం కలుగుతుంది. మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీ జీవితంలో ధనానికి లోటు అనేది అస్సలు రాదు. దీనిని ఎలా తినాలో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. మీరు తినే బెల్లం ముక్కను మరీ పెద్దది కాకుండా కేవలం ఒక చిన్న ముక్క తీసుకుని స్వచ్ఛమైన నెయ్యిలో ముంచి ఒకసారి దేవుడికి నమస్కారం చేసుకుని తినేయాలి. వీలైతే ఆవు నెయ్యి వాడటం మరీ శ్రేష్టం. కేవలం మీరు మాత్రమే కాకుండా ఇంట్లో వారందరూ, అంటే పిల్లలు, పెద్దలు అందరూ కూడా తలా ఒక చిన్న ముక్క ఇలా నెయ్యిలో ముంచుకుని తింటే చాలా చాలా మంచిది. ఇలా కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా ఈ అమావాస్య రోజు ఈ పదార్థం తినటం వల్ల ఆ ఇంట్లో ఎప్పటికీ కలతలు రావు. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధన సంపాదన వృద్ధి చెందుతుంది. ఇంటికి పట్టిన దరిద్రం, నరదృష్టి అన్నీ వదిలిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అసలు బెల్లం అనేది సూర్య భగవానుడికి మరియు కుజగ్రహానికి ప్రతీక. సూర్యుడు ఆరోగ్యానికి కారకుడు, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. అలాగే కుజుడు ధైర్యానికి, శారీరక బలానికి, భూలాభాలకు కారకుడు. ఇక నెయ్యి విషయానికి వస్తే స్వచ్ఛమైన నెయ్యి అనేది శుక్రగ్రహానికి మరియు గురుగ్రహానికి ప్రతీక. శుక్రుడు లక్ష్మీదేవి స్వరూపం. సకల భోగభాగ్యాలకు, సిరి సంపదలకు, అష్టైశ్వర్యాలకు కారకుడు. గురుగ్రహం అనేది జ్ఞానానికి, సంతానానికి, ఆర్థిక స్థిరత్వానికి కారకుడు. ఎప్పుడైతే మీరు అమావాస్య లాంటి విశేషమైన రోజున సూర్య కుజ గ్రహాల స్వరూపమైన బెల్లాన్ని శుక్ర గురు గ్రహాల స్వరూపమైన నెయ్యితో కలిపి సేవిస్తారో అప్పుడు మీ జాతకంలో ఈ 4 ప్రధాన గ్రహాలు ఎంతో బలపడతాయి. దీని ఫలితంగా మీ శరీరంలో సానుకూల శక్తి అనూహ్యంగా పెరుగుతుంది. మీ జాతకంలో ఎలాంటి దరిద్ర యోగాలున్నా అవి తొలగిపోయి రాజయోగం పడుతుంది.
కేవలం జ్యోతిష్య శాస్త్ర పరంగానే కాకుండా ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కూడా బెల్లం మరియు నెయ్యి కలయిక అనేది ఒక దివ్య ఔషధం లాంటిది. మనకు సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడమే. బెల్లంలో ఐరన్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తహీనతను తగ్గించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇక నెయ్యి అనేది శరీరంలోని కణాలకు పోషణనిస్తుంది, ఎముకలను దృఢంగా చేస్తుంది, మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది. చిన్న బెల్లం ముక్కను నెయ్యితో కలిపి తినడం ఎంతో శ్రేష్టమైనది. ఇలా తినటం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి, చర్మం నిగనిగలాడుతుంది, శారీరక బలం, నూతన ఉత్తేజం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. కనుక ఖర్చులేని ఎంతో సులువైన ఈ చిన్న చిట్కాను మీరు తేలికగా తీసుకోకండి. ఈ అమావాస్య రోజు ఉదయం నిద్ర లేవగానే స్నానాదికాలు ముగించుకుని మీ ఇష్టదైవాన్ని లేదా కులదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ తర్వాత ఈ నెయ్యిలో ముంచిన బెల్లం ముక్కను ప్రసాదంగా స్వీకరించండి. స్వీకరించే ముందు కూడా దేవుడికి మనసులో తలుచుకుని, దేవుడా, ఈ బెల్లం ముక్క నా తలరాతను మార్చాలి, నాకు మంచి జరిగేలాగా, మా సమస్యలన్నీ పోయి ఆరోగ్యంగా ఆనందంగా జీవించేలాగా శక్తి ఇవ్వు దేవుడా అని ఒకసారి మనసులో తలుచుకుని ఆ తరువాత బెల్లం ముక్కను తినేయండి. అప్పుల బాధలతో నిద్రపట్టని వారు, వ్యాపారంలో నష్టాలు చవిచూస్తున్నవారు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ అమావాస్య రోజు తప్పకుండా ఈ చిన్న పని చేసి చూడండి. మీ కష్టాలు మంచులా కరిగిపోవడం మీరే స్వయంగా గమనిస్తారు. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆ భగవంతుని తోడు ఉంటుంది. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ అదృష్టం మారుతుంది. మీ కష్టాలు, బాధలు అన్నీ తీరిపోయి మీరు మీ కుటుంబ సభ్యులతో ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు అమావాస్య రోజు బెల్లం మరియు నెయ్యి కలిపి తిని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.